హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పిఆర్ఆర్ టీవీ. ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? మొబైల్ మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. చింటూ అనే ఒక చిన్న బాబు ఉండేవాడు. మనందరిలాగానే చింటూకు కూడా ఫోన్ అంటే చాలా పిచ్చి. రోజంతా మొబైల్లో కార్టూన్స్ చూడకపోతే అన్నం తినేవాడు కూడా కాదు. అసలు నిద్రపోడు. అమ్మ ఎంత చెప్పినా వినడు. రోజు ఫోన్తోనే ఆడుతూ ఉంటాడు. మిగతా పిల్లలు మాత్రం బయట ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే చింటూ మాత్రం ఇంట్లో కూర్చొని ఫోన్లో కార్టూన్ గేమ్స్ వీడియోస్ చూస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఫోను తన చేతిలో ఉంటే ఏదో ఒక గేమ్స్ ఆడుకుంటూ లోకాన్ని మర్చిపోయేవాడు. ఒకరోజు ఏమైందంటే చింటూ ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉండగా ఫోన్లో నుండి ఒక బాబు బయటకు వచ్చి, అబ్బా ప్లీజ్ నన్ను వదిలేయ్ అనగానే చింటూ భయపడి, ఏంటి నువ్వు మాట్లాడతావా అని అడిగాడు. అప్పుడు ఫోన్ ఏడుస్తూ ఇలా అంటుంది, అవును చింటూ, రోజంతా నన్నే పట్టుకొని నా కళ్ళు నొస్తున్నాయి, నా బుర్ర వేడెక్కిపోతుంది. నువ్వు నన్ను చూస్తున్నప్పుడు నీ కళ్ళు ఎలా ఎర్రగా అవుతున్నాయో నా స్క్రీన్ కూడా అలాగే కాలిపోతుంది. నీకు బయట ఫ్రెండ్స్ ఉన్నారు ఆడుకోవడానికి, ఆటలున్నాయి, కానీ నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నన్ను కాసేపు పడుకోనివ్వు ప్లీజ్ అని అంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న చింటూకి బాధగా అనిపించి ఫోన్ పక్కన పెట్టేసి బయటకి చూస్తాడు. అక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటూ కనిపిస్తారు. ఇప్పుడు చింటూ అనుకుంటాడు, నేను కూడా వెళ్ళి ఈ రోజు నుండి బయటే ఆడుకుంటాను, ఇంకా ఫోన్ ముట్టను అని అనుకుంటాడు. వెంటనే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆడుకోవడం మొదలు పెడతాడు. అలా రోజంతా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాడు. ఆ రోజు నుంచి చింటూ ఫోన్ వాడడం చాలా తగ్గిస్తాడు. బుక్స్ చదవడము, హోంవర్క్ రాసుకోవడం, తన పనులు తను చేసుకోవడం మొదలు పెడతాడు. ఫోన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చింటూ కళ్ళు కూడా సేఫ్. ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, చింటూ చూసావా, ఫోన్ వాడకపోతే నీలో ఎంత మార్పు వచ్చిందో, ఇలాగే చదువుకుంటూ ఆడుకుంటూ హ్యాపీగా ఉండాలి నాన్న అని చెబుతుంది. చింటూ వాళ్ళమ్మ ఇంకో మాట కూడా చెప్తుంది, టెక్నాలజీ మనకి సహాయం చేయడానికే కానీ మన జీవితాన్ని లాగేసుకోవడానికి కాదు. డిజిటల్ స్క్రీన్ కంటే నిజమైన ప్రపంచం చాలా అందమైనది. అప్పుడు చింటూ, సరే అమ్మా, ఈ రోజు నుండి ఎక్కువగా నేను ఫోన్ చూడను అని చెప్తాడు. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే పిఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.